ప్రస్తుతం చూస్తున్నాము కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టార్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ని అధికారులు సీజ్ చేశారు. అయితే గత కొన్ని నెలలుగా చూసుకుంటే హాస్పిటల్ అద్దె చెల్లించకుండా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని స్టార్ స్పెషల్ ఆఫీసర్ రామరాజు ఆరోపించారు. లీగల్ నోటీస్ ఇచ్చినా కూడా స్పందించకుండా అద్దె బకాయిలు పెరిగిపోవడంతో రెవెన్యూ అధికారులతో హాస్పిటల్లో పంచనామా నిర్వహించి పరికరాలతో సహా హాస్పిటల్ని మొత్తం సీజ్ చేసినట్లుగా తెలిపారు. మొత్తం 26 నెలలకు గాను 11 లక్షల అద్దెతో పాటు 7 లక్షల విలువ గల 2 చెక్కులు బౌన్స్ అయ్యాయని రామరాజు వెల్లడించారు. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ బాషా అందుబాటులో ఉన్నారు. ఖలీల్ బాషా, ప్రస్తుతం చూస్తున్నాం అసలు కర్నూలులో ఎందుకని హాస్పిటల్ సీజ్ చేశారు? అద్దె చెల్లించకపోయినా ముందు మాట్లాడడం జరగలేదు. అసలు ఏం చెప్తున్నారు? హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏమున్నాయి? కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు నిన్న సీజ్ చేశారు. గత కొన్ని నెలలుగా ఆసుపత్రి అద్దె చెల్లించకుండా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని స్టోర్స్ స్పెషల్ ఆఫీసర్ రామరాజు లీగల్ నోటీసులు ఇచ్చిన స్పందన లేక ఇబ్బంది బకాయిలు పెరిగిపోవడంతో రెవెన్యూ అధికారులతో ఆసుపత్రి పంచనామా నిర్వహించి పరికరాలతో సహా ఆసుపత్రిని సీజ్ చేసినట్లు స్పెషల్ ఆఫీసర్ రామరాజు తెలిపారు. మొత్తం 26 నెలలు గాను 11 లక్షల అద్దెతో పాటు 7 లక్షల విలువ గల 2 చెక్ బౌన్స్ అయ్యాయని రామరాజు ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యాన్ని బట్టి తుదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ భాష. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము కోఆపరేటివ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ని సీజ్ చేశారు. కొద్ది నెలలుగా అద్దె చెల్లించలేదు అని చెప్పి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది.